స్వల్ప భూకంపాలు. ఇప్పుడే మనం చూసుకుంటే విశాఖలో భూకంపం అయితే చోటు చేసుకోవడం అయితే జరిగింది. విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున స్వల్ప భూకంపాలు చోటు చేసుకున్నాయి. ఆరిలోవ, అడవివరం, మాధవధార, అక్కయ్యపాలెం, హెచ్బి కాలనీ, అల్లిపురం, ఎండాడ, భీమిలి, పెందుర్తిలో తెల్లవారుజామున ప్రకంపనలు అయితే వచ్చినాయి. పెద్ద శబ్దంతో భీమిలి బీచ్ రోడ్లో భూమి కంపించింది. సింహాచలంలోనూ స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకైతే పరుగులు తీశారన్నమాట. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా 3.7% తీవ్రతతో ప్రకంపనలు అయితే వచ్చాయి. జీ మాడుగుల సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం అయితే కేంద్రీకృతమైనట్టుగా చెప్పడం అయితే జరిగింది. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం సిటీ, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 జిల్లాల్లో కూడా భూకంపం అయితే రావడం జరిగింది. ఈ భూకంపంతో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా పరుగులు అయితే తీయడం జరిగిందనమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ప్రతి ఒక్కరికి కూడా. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. విశాఖ మనకి మెయిన్ హార్ట్ ఆఫ్ ద సిటీ అనమాట ఏపీకి. అక్కడే భారీ కాకపోయినా స్వల్ప ప్రకంపనలు అయితే రావడం అయితే జరిగింది. ఇది మనకి తాజా సమాచారం ఇప్పుడు వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్